35 మూవీ చూశాను. మూవీ ఎలా ఉందంటే ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ. మూవీ డీసెంట్‌గానే ఉంది. బట్ లాగ్ అయితే ఎక్కువైంది బాగా. మెయిన్ దీని స్టోరీ ఏందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటది. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. దాంట్లో ఒకడు మ్యాథ్స్ అంటే చాలా భయం. ఆ మ్యాథమెటిక్స్‌లో ఎప్పుడు జీరోనే వచ్చేది. సో, అతను జీరో ఎలా వస్తుంది? ఆ జీరో నుంచి 100 ఎలా చేరుకుంటాడు? సో, వాళ్ళ మదర్ ఎలా హెల్ప్ చేసింది? ఏంటనేది ఈ మూవీ స్టోరీ. చాలా సింపుల్ స్టోరీయే. బట్ దాని ఎలివేషన్ గాని, తీసే టేకింగ్ మాత్రం బాగా అనిపించింది. బట్ కొంచెం లాగ్ ఎక్కువ లేకుంటే సినిమా మాత్రం చాలా బాగుండేది. మూవీ బాలేదని కాదు, ఒకసారైతే చూడొచ్చు. బట్ మీకు ఫస్ట్ హాఫ్‌లో మాత్రం చాలా బోర్ అనిపిస్తది. ఎందుకంటే లాగ్ ఎక్కువైంది. అండ్ కామెడీ కూడా బానే ఉంది. బానే వర్కౌట్ అయింది. అలాగే ప్రియదర్శి గారి క్యారెక్టర్ పాదరసం థర్మామీటర్లో పాదరసం అంటే మెర్క్యూరీ వాడతారు. ఎందుకంటే అంతే, వాడాలి కాబట్టి, మంచిది కాబట్టి. అర్థమైందా? తర్వాత సార్, థర్మోమీటర్లో మెర్క్యూరీ బదులు వాటర్ ఎందుకు వాడలేం? మంత్రాలకి చింతకాయలు రాలుతాయనేది శాస్త్రం. అది తెలుసుకో చాలు. అంతేగాని చింతకాయలకు బదులు జామకాయలు ఎందుకు రాలేదు, కొబ్బరికాయలు ఎందుకు రాలేదు అలాంటివి ఆలోచించుకో. కూర్చా సొంటని సొంట. ఓకే సార్. ఆయన మ్యాథమెటిక్స్ టీచర్. మీరు ట్రైలర్ చూసే ఉంటారు. సో ఆయన క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్ అనే ఉంటుంది. బట్ మళ్ళీ దానికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ బాగానే కనెక్ట్ అవుతుంది. నివేతా థామస్ గారు యాక్టింగ్ చించేశారు. ఆమె యాక్టింగ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక మదర్ క్యారెక్టర్లో లీనమైపోయారు ఆమె. అండ్ ఒక సీన్ భలే ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. జీరో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నివేతా థామస్ గారు. తన కొడుక్కి జీరోని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. అండ్ వాళ్ళతో కూడా ఎమోషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ కిడ్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళైతే నవ్విస్తారు, ఎమోషన్ తెప్పిస్తారు. చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. బీజిఎం కూడా బాగుంది. చిన్న ఫ్యామిలీ స్టోరీ. బీజిఎం కూడా చాలా న్యాచురల్గా, స్మూత్గా అయితే ఉంటుంది. పక్కాగా అయితే ఈ మూవీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. కిడ్స్ని కూడా తీసుకెళ్ళండి, చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఈ మూవీని చూపించండి. ఈ జీరో వాల్యూ ఏంటో, జీరో గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఒక పాయింట్ చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీని చిన్నపిల్లలకి అయితే చూపించాలి. ఈ మూవీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, కిడ్స్ నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్ళే విధానం, వాళ్ళ సబ్జెక్ట్లో మార్క్స్, ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఎమోషనల్గా కూడా బాగానే ఉంటుంది. బట్ అక్కడక్కడ లాగింగ్ ఉంటుంది. చాలా అన్నెసరీ సీన్స్ ఉంటాయి. లెంత్ ఎక్కువైపోయింది. 2 hours 20 minutes పైనే ఉంటుంది మూవీ. జస్ట్ అది 2 hours కుదియాల్సింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు లెంత్ అయితే చాలా ఉంటుంది. లాగ్ అనిపిస్తుంటుంది. సో బోరింగ్గా ఫీల్ అయినా మూవీ మాత్రం గుడ్. ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అన్నెసరీ సీన్స్ ఉన్నా కానీ కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉంటాయి. జీరోది కావచ్చు, ప్రియదర్శి క్యారెక్టర్ ఒకటో సీన్లు ఉంటాయి. అక్కడక్కడ చాలా బాగుంటాయి సీన్స్ మాత్రం. బట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే, లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మూవీ మాత్రం స్మూత్గా ఉంటుంది. చిన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. మూవీ మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి. ఎలాంటి వల్గారిటీ అయితే ఉండదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 అయితే ఇస్తాను. ఇదే అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీరు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నా ఫర్దర్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.